సో కాగ్కి డైరెక్టర్ జనరల్గా ఈయన పదవిని చేపట్టడం జరిగింది. మొట్టమొదటిగా తెలుగు రాష్ట్రాల నుంచి మొట్టమొదటిగా కాగ్ డీజీ అయినటువంటి మొట్టమొదటి వ్యక్తి. సో తెలుగు వ్యక్తి, ఏపీకి చెందినటువంటి వ్యక్తి. సో ఆంధ్రప్రదేశ్లో గోదావరి జిల్లాకు చెందినటువంటి వ్యక్తి అండి. ఓకేనా. సో మరి వీరు 21 నవంబర్ 2024 నుంచి ఛార్జ్ తీసుకుంటారు. బట్ అయితే వీరు 2029 వరకు మాత్రమే పదవిలో ఉంటారు. ఓకేనా. సో ఇంకోటి ఏంటి అంటే మరి ఈ కాగ్ డీజీ యొక్క పదవి కాలం ఎంత, 6 years లేదా వారికి 65 years వచ్చేంత వరకు, 6 సంవత్సరాలు కానీ లేదంటే వారికి 65 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా వారు పదవిలో ఉంటారు. మరి కాగ్ అనేటువంటిది కాన్స్టిట్యూషనల్ పోస్టా కాదా అంటే కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అండి. సో భారత రాజ్యాంగంలోని అధికారణ 148 అనుసరించి, ఆర్టికల్ నెంబర్ 148ని అనుసరించి కాగ్ యొక్క పోస్ట్ని నియమించుకోవడం జరుగుతుంది. నియమించేది కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే. నెక్స్ట్ మరి ఇతను తొలగించాలంటే ఎట్లా తొలగిస్తారు అంటే ఎవరు జస్ట్ ఒక ఆర్డర్ పాస్ చేస్తే తొలగించడానికి అవ్వదు. ఆయనకు సంబంధించి తొలగింపునికి సంబంధించి లోక్సభలో బిల్లు పెట్టాలా, రాజ్యసభలో బిల్లు పెట్టాలా, ఫైనల్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేస్తేనే ఆయన తొలగించడానికి పాసిబిలిటీ ఉంటుంది.